బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు బ్రహ్మంగారి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వబ్రహ్మ, ప్రాచీన సంఖ్య ప్రశ్నాశాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణమాచార్య గురూజీ గారు. గవ్వ ప్రశ్న ద్వారా జ్యోతిష్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తారు. ఎంతోమంది వారి వారి జీవితాల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కోర్టు గొడవలని, ఆర్థిక సమస్యలు, మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదు, వివాహం అవ్వట్లేదు, సంతానం అవ్వట్లేదు, ఇట్లా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వారందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గం ఈనాటి మన ఈ కార్యక్రమం. మీకు కూడా ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. లేదు లైవ్ తర్వాత, ఎందుకంటే అందరికీ కాల్స్ కనెక్ట్ అవ్వవు కాబట్టి లైవ్ తర్వాత గురువుగారితో మాట్లాడాలి అని అనుకున్న వారు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లు ఉన్నాయి కదా, ఆఫీస్ నెంబర్స్, అవి వాటిని నోట్ చేసుకుని సంప్రదించినట్టయితే, గురువుగారు అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే గురువుగారు చక్కగా మీ అందరితోనూ మాట్లాడతారు. ఎటువంటి సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. గురువుగారిని కలవచ్చు కూడా. స్క్రీన్ పైన కనిపిస్తున్న పర్యటనలు ఉన్నాయి, పర్యటనలు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. మరి గురువుగారిని కలవాలి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కలవాలి అని అనుకున్న వాళ్ళు, ఎందుకంటే కడప దాకా చాలా మంది వెళ్ళలేరు కాబట్టి పీఠం దాకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గురుగారిని కలవచ్చు, మీ సమస్యను వివరంగా చెప్పవచ్చు. గురుగారు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాము, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవిందబాబు, జై తల్లి. నమస్కారం అమ్మ. గురుగారు, మనం ప్రకృతిలో చాలా మార్పులు చూస్తున్నాము. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ ప్రకృతిలో వైపరీత్యాలు, మార్పులు అన్నీ కూడా చెప్పారు బ్రహ్మంగారు. ఇప్పుడు మనకు అకాల వర్షాలు అనేవి ఉన్నాయి, ఆ ప్రస్తావన కూడా బ్రహ్మంగారు తెలియజేశారు వారి కాలజ్ఞానంలో. మరి ఇప్పుడు అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతోంది? ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, విచిత్రం సంభవించినా శ్రీ గురుదేవుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోంది అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. శ్రావణ మాసం దగ్గర పడుతున్నా, అనుకున్నటువంటి ఋతుపవనాలు సరిగ్గా లేక అకాల వర్షాల వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. సరైనటువంటి పాడి పంటలు లేకపోతే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండదు. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఈ కలియుగంలో ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ కలియుగానికంటే ముందు కూడా కృతయుగం అవ్వచ్చు, త్రేతాయుగం అవ్వచ్చు, ద్వాపరయుగం అవ్వచ్చు, ఆయా యుగ ధర్మాలను బట్టి అప్పుడప్పుడు కూడా ఇబ్బందులు కలిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. పురాణాల్లో ఒక అద్భుతమైనటువంటి గాథ ప్రచారంలో ఉంది. ఎవరైతే వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారో, ధర్మ పరాయణులైనటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో, వాళ్ళున్న ప్రాంతం, గ్రామం, రాష్ట్రం లేదా దేశం సుభిక్షంగా ఉంటుందని. మహాభారతం గురించి మనకు తెలుసు. జూదంలో ఓడిపోయినటువంటి పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం, 13 సంవత్సరాల అరణ్యవాసం అయింది. 1 సంవత్సర కాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పాండవులు ఎక్కడున్నారని దుర్యోధనుడితో సహా ప్రతి కౌరవుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు తీవ్రమైనటువంటి కరువు వచ్చిందట. ఆ తీవ్రమైనటువంటి కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో 1 రాజ్యం మాత్రమే సుభిక్షంగా ఉంది. దుర్యోధనుడి మనసులో ఇదే మెదిలింది. ధర్మపరాయణుడైనటువంటి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుతో సహా పాండవులందరూ కూడా ఏ దేశం సుభిక్షంగా ఉందో ఆ దేశంలోనే ఉంటారేమో. అది విరాటరాజు రాజ్యం చేస్తున్నటువంటి రాజ్యం. మనకు విరాట పర్వం ఒకటి ఉంటుంది. పాండవులందరూ కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఆ విరాటరాజు యొక్క కొలువులో వాళ్ళు రకరకాలైనటువంటి వృత్తుల్లో ఇమిడిపోయినటువంటి దాఖలాలు. ఇదే పురాణ గాథని కాస్త మనం పక్కన పెడితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాం. తీక్షణమైనటువంటి వేసవిని మనం చూసాం, కానీ అనుకూలవంతమైనటువంటి వర్షపాతం ఇంకా నమోదవ్వలేదు. ఇలాంటి సందర్భంలో మీరన్నట్టుగానే ఒక ఆత్మీయమైనటువంటి భక్తుడు, మన బ్రహ్మపద కుటుంబ సభ్యులైనటువంటి మోరెల్ శ్రీనివాసరావు, స్వప్న దంపతుల యొక్క విశేషవంతమైనటువంటి కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం 27వ తారీఖు జూలై మాసం 2026 ప్రశస్తవంతమైనటువంటి ఈ యజ్ఞయాగాది క్రతువుకు అంకురార్పణ చేయటం, త్రయాహ్నిక దీక్షగా ఒకరోజు ముందుగానే దీక్షాబద్ధులై ఉండటం, ఎప్పుడైతే దీక్షను ఆరంభం చేసి 27వ తారీఖు విశేషవంతమైనటువంటి వరుణ హవనాన్ని పూర్తి చేశామో,
ప్రతిదిక్ విశ్వే దేవతా విశ్వే దేవా దేవాదియాం దేవో దేవతానా పృచ్ఛతో వేదస్య శోభదాసదే స్వాహా దేవతానామగ్నే ధన్నమమ ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచశ్రవీనాక్షం గ్రహీత్వా ఓం దేదిక్ మిత్రవరుణో దేవతమిత్రవరుణో సదిహాం దేవం దేవతానామృచ్ఛయో వేదస్య శోభదాసదే స్వాహా ఓం మూర్ధాదిక్ బృహస్పతిర్ దేవతా బృహస్పతిం సదిహాం దేవం దేవతానామృచ్ఛయో వేదస్య శోభదాసదే స్వాహా. సాయంకాలం నుండే ప్రశస్తవంతంగా మేఘావృతమైనటువంటి ఆకాశాన్ని మనం చూసాం. కుంభవృష్టి పడుతోంది. 28వ తారీఖు అయినటువంటి రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కారు మబ్బులు కములుకోవటమే కాదు, ప్రశస్తవంతమైనటువంటి స్థితిగతుల్లో రైతుల ఆనందాన్ని చూస్తున్నాం. ఈ విశేషవంతమైనటువంటి యజ్ఞ ఆగాది క్రతువుకి దాతృత్వం వహించినటువంటి మాన్యశ్రీ మోరల్ శ్రీనివాసరావు గారు, స్వప్నమ్మ, బాన్సువాడ వాస్తవ్యులు వీరు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తెలంగాణ రైతులందరూ కూడా వాళ్ళ యొక్క పంటలను అభివృద్ధి చేసుకునే అవకాశం దొరికింది గురుగారు. ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి బ్రహ్మపదానికి వారు కృతజ్ఞతలు చెప్పడం చాలా సంతోషించదగినటువంటి పరిణామం. గురుదేవుల యొక్క కృప వల్లే ఇదంతా కూడా జరిగింది. గురుగారు, లోక కళ్యాణార్థం మీరు ఇటువంటి క్రతువులు నిర్వహించడం ఎంతోమందికి హర్షదాయకం, శుభపరిణామం. నాకు సాధారణంగా ఒక సందేహం వస్తూ ఉంటుంది, అది ఇవాళ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే పాము, ముంగీస, మేక, పులి లేకపోతే పిల్లి, ఎలుక ఇవి ఎప్పుడు ఎదురుపడినా సరే కొట్టుకోవడము, గొడవ అవన్నీ ఉంటూ ఉంటాయి, తగోలాడుకుంటారు. సహజ లక్షణం. అవును, సహజ లక్షణం అది. అలానే మామూలుగా మన నిత్య జీవితంలో మనుషులు కూడా భార్యాభర్తలు తగవలాడుకోవడం చూస్తూ ఉంటాం. అట్లాంటి వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. బాగా అంటే కలుస్తారు, సయోధ్య కుదురుతుంది, అన్యోన్యంగా ఉంటారు అనుకున్న వాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉంటారు, బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనకు సాధారణంగా జాతకంలో ప్రతి జాతకానికి ఒక జంతువుని రిప్రజెంట్ చేస్తారు, జాతక శాస్త్రంలో అది ఉంది. అయితే పాము, ముంగీస రిప్రజెంట్ చేసే జాతకాలు ఇద్దరిని కలిపారు అంటే వాళ్ళు కూడా అందుకని అలాగే ప్రవర్తించి అట్లాగే కొట్టుకుంటారా గురువుగారు? దీనికి నాకు లాజికల్గా ఎప్పుడు చాలా గమ్మత్తైన ప్రశ్న. పైగా ప్రతి గృహిణి అంటే జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి సందర్భంలో వివాహ పొంతనలకు సంబంధించిన సరైనటువంటి విషయం ఇది. వివాహ పొంతనలు చూస్తున్నప్పుడు 36 ఘనాలు లెక్కేస్తాం. ఆ 36 ఘనాల్లో వీళ్ళ నక్షత్రం ఏంటి, ఇది సంపత్తారైందా, విపత్తారైందా, ప్రత్యధి తారైందా, నైధన తారైందా చూసుకుంటాం. ఆ ప్రధానమైనటువంటి నక్షత్రము, తర్వాత ఆ రాసాధిపతి, నక్షత్రాధిపతి, వీటితో పాటు వీళ్ళ యొక్క వశ్యము, వర్ణము, కూటము, ఇవన్నీ ఆదినాడి, అంత్యనాడి, గణాలు ఇవన్నీ లెక్కేసినటువంటి సందర్భంలో సర్వసాధారణంగా జనబాహుల్యంలో ఉన్నటువంటి మాట, మా అమ్మాయి ఏ జంతువు అయింది, ఆ అబ్బాయి ఏ జంతువు అయ్యాడు. అంటే జనబాహుల్యంలో అందరికీ తెలిసినటువంటి మాట. మీరు అంటున్నటువంటిది అందరికి కూడా బాగా జనబాహుల్యంలో తెలిసినటువంటి మాట. మీరు అనుకున్నట్టుగా పిల్లి, ఎలుక అయ్యారు. విరోధి జంతువులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఈ విధమైనటువంటి కళ్యాణం చేయకూడదు. ఎందుకంటే విరోధి జంతువుల యొక్క ప్రభావం చేత వీళ్ళ దైనందిన జీవితంలో కూడా ఆ విధంగా కొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వివాహం విరసంభవుతుంది అని. అసలు పిల్లి, ఎలుక అన్నటువంటి విషయాన్ని కాస్త విరోధి జంతువులని పక్కన పెట్టుకున్నాం. ఒకవేళ ఇలాగ పెళ్లి చేసాం అనుకున్నాం, వీళ్ళ యొక్క ప్రవర్ధన తీరు ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ లగ్నాన్ని బట్టి, వాళ్ళ రాశిని బట్టి ఏదైతే యోనికూటంగా చెప్పబడ్డటువంటి జంతువు ఉందో నిక్కచ్చిగా వాళ్ళ యొక్క ప్రవర్తన అలా ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవి మా అనుభవంతో కూడా సరిపోతున్నాయి. సో వీళ్ళు పిల్లి అయిపోయి జీవిత భాగస్వామి ఎలుక అయ్యారనుకోండి, ఇక వాళ్ళు వీళ్ళ చేతిలో బలైనట్టే అంటుంటాం. ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు మీడియాలో, సోషల్ మీడియాలో 30-40 ఏళ్ల క్రితం ఒక భర్త భార్యని కొడితేనో లేకపోతే ఆవిడ్ని చంపేస్తేనో పెద్ద న్యూస్ అయ్యేది. గతించిన 3 నెలలుగా మీరు చూస్తున్నారు 500 మందికి పైగా భర్తలు భార్యల చేతిలో హతమైనటువంటి దాఖలాలు. గమ్మత్తుగా ఈ విషయాన్ని గమనించడమే కాదు, కొంతమంది జ్యోతిష్యులు మా మధ్య కూడా ఈ చర్చ వచ్చింది. ఎందుకు ఇలాగ అవుతున్నాయి? వీళ్ళలో మళ్ళీ ఎక్కువగా ప్రేమ వివాహాలు అయి ఉంటాయి. మీరు అన్నట్టుగా ఈ పిల్లి ఎలుక కాంబినేషన్, మేకా పులి లేదా ఆవు పులి కాంబినేషన్, పాము ముంగీసకు సంబంధించినటువంటి కాంబినేషన్సే అధికంగా ఉన్నాయి.
వాళ్ళలో భర్త కానీ భార్య కానీ ఒక బలమైనటువంటి జంతువుగా ఉంటూ అపోజిట్ సైడ్ బలహీనమైనటువంటి జంతువుగా ఉన్నటువంటి చోట భావోద్వేగ పూరితమైనటువంటి చర్యల వల్ల కేవలం కొట్టుకోవటం మాత్రమే కాదు, భార్యాభర్తలు ఒకరి చేతిలో ఒకరు హతమవటం. ఈ మధ్యకాలంలో మిక్సీని చూస్తుంటే భర్తలకు భయం వేస్తుంది, రిఫ్రిజిరేటర్ను చూస్తున్నా అదే దాఖలాలు, ఖాళీ డబ్బాలు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కూడా భర్తలకు నిద్ర రావట్లేదు. 6 నెలలైంది 500 మందికి పైగా ఇదయ్యారు. అంటే నేను సరదాగా చెప్పట్లేదు, కానీ మీరు ప్రేమ వివాహం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఇక కులము గోత్రము ఇవేవి కూడా ఉండవు, మా కమ్యూనిటీనే మనం చూడం. అలాంటి సందర్భంలో వాస్తవికంగా జాతకాలు కుదరవని చెప్పినప్పుడు ఏమనుకుంటాం, మా పెద్దలు కావాలని చెప్పి మేమిద్దరం కలవటం ఇష్టం లేకుండా ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారని. అందుకే చాలామంది జాతకాల్లో భార్యాభర్తల్లో ఆత్మహత్యాది ప్రయత్నం చేస్తున్న వాళ్ళని, లేదా ఒకరితో ఒకరు ఈ విధమైనటువంటి వివాదంలోకి వెళ్ళి నెట్టడం, పడిపోవటం, లేదా వాళ్ళలో వాళ్ళు భావోద్వేగపూరితమైన చర్యల వల్ల ఒకరినొకరు గాయపరుచుకునే సందర్భం ఉండటం. అంటే మీరు చెప్పినటువంటి ఈ విషయం ఏంటంటే విశ్వ మానవాళికి కూడా ఈ విరోధి జంతువులతో కూడినటువంటి వివాహాన్ని చేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఇలా జరుగుతుందని కాదు. వివాహం అనేటువంటిది 100 ఏళ్ల పంట. ప్రతి తల్లి కూడా తాను దీర్ఘసుమంగలిగా భర్త కంటే ఒక్క క్షణమైనా ముందే తను విడిచిపెట్టాలన్నటువంటి ఆలోచనతో ఈ వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుంది. కానీ ఈ విధమైనటువంటి కాంబినేషన్ వల్ల ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి చర్యలు, ప్రతి చర్యలు వీళ్ళ భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం వల్ల అవి కేవలం తగువ వరకు మాత్రమే కాదు, తెగదంపుల వరకు మాత్రమే కాదు, ఒకరి అంతాన్ని చూద్దామన్నటువంటి పంతంలోకి వెళతాయి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, విరోధి జంతువులకు సంబంధించినటువంటి కాంబినేషన్స్లో కనుక మీ యొక్క వైవాహిక జీవితం ఉన్నట్టయితే ఏదో రకమైనటువంటి ఆకస్మికమైనటువంటి పరిణామాలు, గురువుగారు మాకు అలాగే ఉంది కాంబినేషన్, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో 10 ఏళ్ళుగా ఉన్నాం, మాది ప్రేమ వివాహం అంటూ ఉంటారు. కానీ జీవితంలో ఈ కాంబినేషన్ కంటూ ఒక స్థిరమైనటువంటి మహర్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ, ఈ రెండింటిని డీకోడ్ చేస్తే మీ వివాహ బంధం ఎంతకాలం నిలబడుతుందో మనం చెప్పవచ్చు. ప్రతి వివాహాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఈ 2 గణాలకి ఎన్ని పొంతనలు వచ్చాయి, ఏ రోజు వివాహ ముహూర్తం పెడుతున్నాం, అప్పుడు ఉన్నటువంటి వివాహ బంధానికి సంబంధించి ఒక బిడ్డ పుడితే ఆయు ప్రమాణం ఎంత ఉంటుందో, ఈరోజు ముహూర్తం బాగుంది, అదే ముహూర్తానికి మా అమ్మాయి పెళ్లి పెట్టండి, లేకపోతే రేపటి ముహూర్తం చాలా వివాహాలు అవుతున్నాయి, ముహూర్తం బలంగా ఉంది కాబట్టి ఆ ముహూర్తాన్ని పెట్టనండి, పెట్టుడు ముహూర్తాలకు వెళ్తాము. ఈ రోజు ఉన్నటువంటి ముహూర్త బలానికి, ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రానికి, ఆ లగ్నానికి మన పిల్లల యొక్క జన్మ నక్షత్రాలు, వాళ్ళకు సంబంధించినటువంటి లగ్నాలు సంపత్తారాలు విపత్తారాలు కాకుండా ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ వివాహం సంవత్సరానికో, 6 నెలలకో, 2 ఏళ్లకో, 3 ఏళ్లకో, 10 ఏళ్లకో మనిషి పుడితే పుట్టినటువంటి సందర్భాన్ని అనుసరించి, లగ్నాన్ని అనుసరించి ఆయు ప్రమాణం ఎలా ఉంటుందో మీరు వివాహం చేసుకునేటువంటి ముహూర్తం, మీ ఇద్దరి యొక్క జాతకాన్ని విశ్లేషణ చేస్తే నిజంగా మీ వివాహ బంధం ఎన్నేళ్ళు ఉంటుందో చెప్పేయచ్చు. సో ఇవేవి చూసుకోకుండా పూర్వం జరిగాయంటే అవి కూడా కొన్ని ఉంటాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయ రుణక్షయక్షయయాంతి యాతి తత్ర పరివేదన. గతంలో రుణం ఉంటేనే వాళ్ళు మన జీవితంలోకి భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, సేవకుడు ఇలా వస్తారు. రుణం తీరిపోగానే వెళ్ళిపోతారన్నట్టు కొన్ని కర్మ సంబంధాలైతే మాత్రమే కుటుంబంలో భార్యాభర్తలుగాను, కుటుంబంలో అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెలుగాను, రక్త సంబంధికులుగాను వస్తూ ఉండేటువంటి దాఖలాలు ఎక్కువగా ఉంటాయి. మీరన్నట్టుగా ఈ వివాహ పొంతనల విషయంలో మాత్రం ఈ విరోధి జంతువులకు సంబంధించిన కాంబినేషన్లో చేసుకోవటం వల్ల తగుపడి విడిపోతే పర్వాలేదు, మళ్ళీ ఎవరి జీవితం వాళ్ళది. కానీ మన పూర్వీకులు
మన ఆర్షధర్మంలో ఇలా జరగకూడదని ముందుగా చెప్పారు. ఒకరి చేతిలో వేరొకరు హతమవ్వకూడదు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినప్పటికీ కూడా. ఇలాంటి వాస్తవికమైనటువంటి అంశాలని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతించిన 6 నెలలుగా కేవలం 6 మాసాల్లో 500 మంది హతమైనటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. మీడియాలో, సోషల్ మీడియాలో అఫీషియల్గా ఉన్నటువంటి వార్తలు లేదా కేసులు రిజిస్టర్ అయినటువంటివి 500 మంది చనిపోయినటువంటి దాఖలాలు మనం చూస్తాం. సో విరోధి జంతువులతో ఉన్నటువంటి వాళ్ళు, ఒకవేళ మీకు వివాహం అయ్యి ఉండి, గురుగారు ఇంతవరకు మా వివాహం అయ్యే వరకు మీరు మాట్లాడలేదు, ఇప్పుడు అయిపోయింది, నిజంగా మా వారిది మాది ఈ విరోధి జంతువులతో ఉన్నటువంటి కాంబినేషన్ ఉంది, అప్పుడప్పుడు మా ఆయన కోప్పడుతున్నప్పుడు నాకు కూడా కోపం కలుగుతుంది, మరి ఇలాంటి విపత్తులు ఏమైనా జరుగుతాయా? మరుమాంగల్య ధారణ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ముహూర్త బలాన్ని సరిగ్గా అంచనా వేసుకుని దేవతామూర్తుల యొక్క నిత్య కళ్యాణంలో మరుమాంగళ్య ధారణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే వధువు ఉందో వాళ్ళ కుటుంబం నుంచి కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వేరొక వ్యక్తికి దత్తత ఇవ్వటం, ఆ క్రతువులోనే అమ్మాయికి సంబంధించినటువంటి నామనక్షత్రం మారే విధంగా పేరును మార్చటం, వధూవరులు ఇద్దరికీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండేందుకు పేరును మార్పు చేసి కళ్యాణం చేయటం వల్ల ఎంతో కొంత సానుకూలవంతమైన పరిస్థితులు వస్తుంటాయి. అందుకే వివాహంలో పురోహితులు చాలామందికి సంబంధించిన పేర్లను మార్చడం వెనుక ఉన్నటువంటి ఇది. కాబట్టి తప్పకుండా విరోధి జంతువులతో కూడినటువంటి భావనలు కనుక ఉన్నట్టయితే పచ్చని జీవితంలోకి ముందుకు వెళుతున్నాం మనం. మీ పిల్లల యొక్క జాతకంలో వాళ్ళు ఎంత ఇష్టపడ్డా పర్లేదు, సంబంధం ఎంత గొప్పదైనా పర్వాలేదు, దయచేసి విరోధి జంతువుల భావనతో ఉన్నటువంటి సంబంధాలని చేయకపోవటం మంచిది. ఖచ్చితంగా జరుగుతుందని కాదు, జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నాం. అంటే ఇన్ని జరుగుతున్నా, ఇన్ని సందర్భాలు కనిపిస్తున్నా సరే, జాతకం అనగానే పాతకాల పద్ధతి, మేము జాతకం చూడకుండానే పెళ్లి చేసుకుంటామని ఇప్పటి జనరేషన్ పిల్లలు అనడం అనేది కొంచెం బాధాకరమైన అంశం. అది కదా గురుగారు? అంటే చాలామందికి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్తాను. జాతకం పాత పద్ధతి పక్క ఓకే. 2026 సంవత్సరంలో మనం ఉన్నాం. 2126లో ఎప్పుడు గ్రహణం వస్తుంది, ఎప్పుడు పౌర్ణమి వస్తుంది, ఎప్పుడు అమావాస్య వస్తుంది? 1926 సంవత్సరంలో ఎలక్ట్రిసిటీ లేని సందర్భంలో ఒక ప్రాచీనమైనటువంటి గ్రామంలో ఒక ఊరి చివర 100 సంవత్సరాల క్రితం 1926 లేదా అంతకంటే పూర్వమే ఒక సిద్ధాంతి లెక్కలు వేసి ఈ 2026లో ఎప్పుడు గ్రహణం వస్తుందో లెక్క కడితే నాసా శాస్త్రవేత్తలు కూడా ఎన్నో పరిశోధనలు చేస్తే ఇది వాస్తవం, ఈ రోజే గ్రహణం వస్తుంది, ఇన్ని నిమిషాల గ్రహణం ఏర్పడుతుంది, ఇది ప్రక్షిప్త సూర్యగ్రహణం లేకపోతే చంద్రగ్రహణం ఇలా ఏర్పడుతుందని ఖగోళంలో చూస్తున్నాం. మీ అందరికీ కూడా మరో మాట చెప్తున్నాను, సైన్స్ పురోగమిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, ఓకే, ఏమీ అనట్లేదు. ఈనాడు పెరిస్కోపులతో మీరు చూస్తే ఏ నక్షత్రంలోకి ఏ గ్రహం వెళ్ళిందో మీరు పెరిస్కోపులతో లెక్క కట్టే ముందే కనీసం ఈ విషయ పరిజ్ఞానం తెలియనటువంటి ఒక సిద్ధాంతి మారుమూల గ్రామంలో కూర్చొని తనకున్నటువంటి ప్రతిభ చేత వేద వాంగ్మయాన్ని, జ్యోతిష్యాన్ని నమ్ముకుని పలానా సంవత్సరం, పలానా మాసం, పలానా రోజు, పలానా రాశిలోకి దేవగురు అయిన బృహస్పతి వెళ్తున్నాడు, సో రాబోయేటువంటి 1000 సంవత్సరాల్లో ఏ నదికి ఏ రోజు పుష్కరాలు వస్తాయో ఈరోజు మనం నిర్ధారిస్తాం. అంటే పుష్కరాలను కూడా 1000 సంవత్సరాల ముందే మనం రాస్తున్నాం. అమావాస్యలు, పౌర్ణిమలు కూడా 1000 సంవత్సరాల ముందే మనం రాస్తున్నాం. గ్రహణాలు కూడా ఎప్పుడు వస్తాయో మనం రాస్తున్నాం. కానీ మీ సైంటిస్టులు కొన్ని రోజుల ముందు లేదా కొన్ని సంవత్సరాల, నెలల ముందు వాస్తవికంగా ఈరోజు గ్రహణం రాబోతుందని వారి ముందు చెప్తారు మీరు. కానీ మన పూర్వీకులు ఇది పాత చింతకాయ పచ్చడి కాదు, సృష్టి ధర్మం, యుగ ధర్మం. ఈ విశేషవంతమైనటువంటి అనంతమైనటువంటి ఖగోళంలో గ్రహాలు వాటికి సంబంధించినటువంటి గమనం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రపంచం పురోగమిస్తూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి పౌర్ణమి, అమావాస్య, గ్రహణాల లెక్కే తప్పనప్పుడు మనిషి జీవితానికి సంబంధించి అంటే ఒక వ్యవస్థ మీద ఉన్నటువంటి ఫలితమే తప్పకుండా వచ్చినప్పుడు
వ్యక్తి మీద ఉన్నటువంటి ఫలితం తప్పుతుంది అని నేను అనుకోను. చాలామంది వాదించడానికి ఒక సందర్భం కావాలి, సైంటిఫిక్ రీజన్ చెప్తుంటారు. వీళ్ళకి ఇంకో మాట చెప్తాను. సైంటిఫిక్ రీజన్స్ గురించి మాట్లాడుతున్నటువంటి మీలో ఎవరైనా శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు కానీ ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో మీరు చెప్పగలరా? మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, సరైన సమయానికి మెడిసిన్ వేసుకుంటారు, మీరు ఏ డిసీజ్తో పోగలరో జ్యోతిషశాస్త్రం చెప్తుంది. ఎప్పుడు మీకు మారకం కలిగే అవకాశం ఉందో జ్యోతిష్యం చెప్తుంది. కానీ డాక్టర్గా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా తాను ఎప్పుడు పోతాడో ప్లాన్ చేసుకునే అవకాశం ఉందా? సో సనాతనమైనటువంటి ధర్మంలో సంతానం దగ్గర నుంచి మనిషి శరీరంలో మహర్దశల వల్ల ఏ రకమైనటువంటి అనారోగ్యం వస్తుంది, ఎలాంటి సంతానం పుడతారు, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారు, ఎలాంటి వృత్తి ఉద్యోగంలోకి మనం వెళతాం, ఇదంతా కూడా నిరూపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవేవి తెలియనటువంటి వాళ్ళు దీని గురించి మాట్లాడతారు తప్ప ఇప్పుడున్నటువంటి ఆధునిక సైన్స్ మన వేద వాంగ్మయానికి సరిలేదు. మనది జ్ఞానం, అది విజ్ఞానం మాత్రమే. బాగుంది గురుగారు. ఈనాటి కార్యక్రమంలో మనకి వివాహ విశిష్టత అంటే వివాహ పొంతన జాతకం ద్వారా ఎంత ఇంపార్టెంట్ అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నాలి అంటే ఖచ్చితంగా పొంతన అనేది ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని చక్కగా తెలియచేయడమే కాదు, మనకి లోక కళ్యాణార్థం పీఠం ద్వారా వర్షాలు పడే విధంగా ఎన్నో క్రతువులు నిర్వహించడం అనేది ఎంతోమందికి హర్షదాయకం, ఆనందదాయకం. పంటలు పండుతాయి, సస్యశ్యామలంగా ఉంటుంది తెలంగాణ అంతా కూడా, అలాగే భారతదేశం అంతా కూడా అవ్వాలి అని కోరుకుందాము, వర్షాలు పడాలి అని చెప్పి. అలాగే ఎన్నో ఆచరించదగ్గ విషయాలు ఈనాటి కార్యక్రమంలో తెలియజేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురువుగారు. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందం అంబ జై. వీక్షించారు కదా. అలాగే లైవ్ తర్వాత గురువుగారితో మాట్లాడవచ్చు. ఎందుకు అంటే లైవ్లో అన్ని కాల్స్ కనెక్ట్ అవ్వవు కాబట్టి లైవ్ తర్వాత గురువుగారితో మాట్లాడాలి, గురువుగారిని కలవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లు ఉన్నాయి కదా, ఆఫీస్ నెంబర్స్ అవి, వాటిని నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే గురువుగారితో ఫోన్లోనూ మాట్లాడవచ్చు. అలాగే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి పర్యటనలు, గురువుగారి పర్యటనలు, గురువుగారు ఎక్కడెక్కడ ఉంటారు, ఏ ఏ సమయాల్లో ఏ ఏ తేదీల్లో పర్యటనలు ఉన్నాయి, చక్కగా గురువుగారిని కలవచ్చు. మీ చుట్టుపక్కల మీ ప్రాంతాల్లో గురువుగారు పర్యటిస్తే కనుక మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని కలిసి మీ సమస్యకు చక్కటి పరిహార మార్గాన్ని గురువుగారు తెలియజేస్తారు. అలాగే దైవిక వస్తువులు తీసుకోవాలి అని అనుకున్నవారు, అంటే గురువుగారి దగ్గర నుంచి తీసుకోవాలనుకునేవారు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసినట్టయితే వివరాలు పొందగలుగుతారు. ఇది ఈనాటి మన శ్రీ బ్రహ్మపదం కార్యక్రమం.